లైనింగ్ బ్లౌజ్కి హ్యాండ్ ఫ్రంట్లో కటింగ్ కన్నా స్టిచ్చింగ్లో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. లైనింగ్ పీస్ని ఒరిజినల్ పీస్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకునే వైపు పెట్టుకుని హ్యాండ్ మిడిల్ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే చివరన మనం ఎంతవరకు ఖర్చులకు పెట్టుకున్నామో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈ 2 మార్క్స్ మధ్యలో లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు వెంబడి ఒక పాదమంత ఖర్చుతో స్టిచ్ చేసుకోండి. అలాగే మరో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ని ఒరిజినల్ మిడిల్లోకి వచ్చేలా చూసుకుని చివరిని ఇలా పిన్ పెట్టేసుకోండి జరగకుండా. ఇప్పుడు మనం మిడిల్లో ఫిట్టింగ్ కోసం టక్స్ పెట్టుకుంటాం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. తర్వాత చివరన ఖర్చులకు ఎంతవరకు పెట్టుకున్నామన్నది చూసుకుని అక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్క్ మధ్యలో దూరం ఎంత వచ్చింది చూసుకోండి. ఇక్కడ 7.5 వచ్చింది. ఈ 7.5ని డబల్ ఫోల్డ్ చేసుకుంటే 3.75 ఇంచులు వచ్చింది. ఈ 3.75ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మిడిల్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ లోతు అన్నది తీసుకోవాలి. ఫస్ట్ మొదట్లో సన్నగా రావాలి. తర్వాత మిడిల్లో ఈ 1/2 ఇంచు కట్ అవ్వాలి. తర్వాత మళ్ళీ చివరన సన్నగా రావాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న పీస్ వచ్చేసి ఎస్ ఆకారంలో వస్తుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారా, ముందు మనం స్టిచ్ చేసుకుని కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ బ్లౌజ్ అన్నది ఇలా చెదిరిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా సర్దుకుని చివరన ఖర్చులకు పెట్టుకున్న చోట కూడా ఒక 1/2 ఇంచు కిందకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.